అంటే ఒక ఆస్ట్రాలజీ చెప్పే వాళ్ళకి, హారోస్కోప్ చెప్పే వాళ్ళకి, ఈయనకి నలుగురు బౌన్సర్లు అంటే ఏంటి? ఇంత జరుగుతుంది అని కాదు, అంత సినిమా ఎవరికి లేదు. ఒక జంధ్యం అనేది పక్కకు తీస్తే వేరే క్యారెక్టర్ నాది, అంటే రఫ్ అండ్ టఫ్ రగ్గడ్ క్యారెక్టర్ నాది. సీఎం గొప్పోడు అని జనాలు అనుకుంటారు, కానీ సీఎం కు ఏం సమస్యలు ఉన్నాయో వేణుస్వామికి తెలుసు. ఒక హీరో చాలా గొప్పోడు అని సమాజం అనుకుంటది, కానీ ఆ హీరో పడుతున్న కష్టాల తాలూకు పూర్తి ఎక్స్రే కాపీ వేణుస్వామి దగ్గర ఉంటది. తప్పు చేయనోడు, స్వార్థం లేనోడు ప్రధానమంత్రి కాలేరు, ముఖ్యమంత్రులు కాలేరు. ఖచ్చితంగా స్వార్థం అనేది లేకపోతే ప్రపంచంలో బ్రతకడమే వేస్ట్. ఇంతకుముందు అడిగినావు, నువ్వు ఎవరికి చేస్తావు ఫోను? వెంకటేశ్వరస్వామికి చేస్తా, వెంకటేశ్వరస్వామికి చేస్తా. నేను మనుషులను నమ్మా, దేవుణ్ణి నమ్ముతా. నేను మనుషులను నమ్మా, గ్రహాన్ని నమ్ముతా. ఈ ఫోటో చూడు. అవును, మీరు అప్పటి నుంచి ఉన్నారు, నాకు తెలుసు. ఆ ప్రశ్న నువ్వు జడ్జి నువ్వు చేయొద్దు. నువ్వు ప్రశ్న అడిగినప్పుడు నేను ఆన్సర్ చెప్పాలి. వేణుస్వామికి ప్రభాస్ జాతకం ఎట్లా తెలుసు, వేణుస్వామికి కేసీఆర్ జాతకం ఎట్లా తెలుసు అని అడిగినావు కదా, దానికి ఒక ఆన్సర్ ఉండాలి కదా, దానికి ఒక జడ్జిమెంట్ ఉండాలి కదా. వేణుస్వామికి ఎట్లా తెలుసు అనే విషయం చూపిస్తున్నాను.